మంత్రి పొన్నం ప్రభాకర్ మీద సవాల్ ఇస్తున్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు. ఏదైతే స్కామ్ చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. సార్ మాట్లాడదాం, మనతో పాటు కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఏదైతే చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారి మీద మీరు చెప్తున్నారు స్కామ్ జరిగినట్టు, ఒకటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ స్కామ్ ని పొన్నం ప్రభాకర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. లారీలని ఓవర్లోడ్ కొడతా ఉన్నారు. ఇలా రోడ్లు ఓవర్లోడ్ కొట్టడంతో మా ఉన్న ప్రజల రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. కేసీఆర్ గారు నిర్మాణించిన ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడి ఆ ఫ్లై యాష్ అనేది మొత్తము దానివల్ల ప్రజలు స్కిడ్ అయి కింద పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆయన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండే, తీసుకోలేదంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయన తీసుకుంటాడు. ఇదంతా కావాలనే చేస్తున్నారు, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మీకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటే లీగల్ నోటీస్ పంపిస్తే భయపడేటోడు ఎవరు లేడు, సిగ్గు శరం అని ఉండాలి. ఇది చూడొచ్చు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ దీని మీద ఈడ క్వాంటిటీ దగ్గర ఆయనది బ్లాంక్ ఉంటుంది. దీని మీద చూడండి ఇది ఎంత పంపిస్తారో తెలియదు. దాన్ని పట్టుకొని ఆపి చూస్తే మీరు చూడండి 76.5 టన్స్ ఉంటుంది. లీగల్గా ఎంత పోవాలి? 34 టన్స్ పోవాలి. కానీ ఇవన్నీ చేపించి చూపించకుండా ఇలా బండ్లు ఆపుతలేదంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఎవరు నమ్ముతాడండి? ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన అధికారులను కలిసారా? ఏమంటున్నారు? అధికారులకు ఫోన్ చేసినాం, అందరికీ ఫోన్ చేసినాం, ఎవరు కూడా స్పందిస్తలేరు. అధికారులు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అరెస్ట్ కూడా చేయడానికి పోలీసులు కూడా రావడం జరిగింది. సో ఎట్లాంటి ముందు ఎట్లాంటివి చేయబోతున్నారు? వాళ్ళు అరెస్ట్ చేసుకొని వాళ్ళ చాతైన పని వాళ్ళు చేసుకోరా, భయపడేటోడు ఎవరు లేడు. వారు ఏం చేస్తారో చేసుకోండి. ఇది అబ్సల్యూట్లీ వాళ్ళు చేసేది స్కామ్ మాట మీద గ్యారంటీ ఉంటుంది. మీరు సవాల్ చేయడం జరిగింది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా రాని పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు మంత్రి? క్లియర్ గా యావత్ ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ ప్రజలు ప్రత్యేకంగా మరియు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా ఇలా వచ్చి ప్రమాణం చేస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా అని చెప్పినా ఆయన చేయలేదు. కాబట్టి 100% ఆయన స్కామ్ లో ఉన్నాడని ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ.